ఇక వాళ్ళ మీద పగ పెంచుకున్నట్టుంది. ఇక వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉంటే నాకు అడ్డు. సో వీళ్ళని సార్ అడ్డనడం కాదు సార్. అడ్డంటే ఎట్లా సార్? అది పోయేది ఉంటే నా పిల్లలు నిడిచిపోవాలి. అడ్డెట్లయితారు సార్ వాళ్ళు ఎందుకు అడ్డవుతారు, నేను ఎందుకు అడ్డవుతాను సార్? నా పిల్లలు నాకు ఇడిచిపెట్టి పోయేది ఉన్నది. నువ్వు అడ్డు అని అందరు మీడియా వాళ్ళు ఇదే అడ్డు అని అంటారు, కానీ అడ్డు ఎక్కడ వస్తుంది సార్? నువ్వు తప్పు చేసేదానం ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇష్టం లేదు నా మీద, నా పిల్లల మీద ఇష్టం లేదు. నా పిల్లలు చంపే అధికారం కూడా ఇచ్చారు సార్ వాళ్ళకు. ఆ లంజోడికి చెప్తే ఈ లంజ ఎట్లా చేసింది సార్? అవును, కానీ బాధ సార్. ఇప్పుడు నేను లేదు మీ బాధనే కాదు, ఇప్పుడు మీరు వాళ్ళ నానయ్యి మీరు బాధపడుతున్నారు. సమాజంలో మాలాంటి వ్యక్తులు కూడా చాలా మంది బాధపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏ తల్లి అయినా కానీ ఇంత కసాయిగా కన్న పిల్లల్ని చంపదు. నిజం చెప్పాలంటే పిల్లలు లేని వాళ్ళు సమాజంలో ఎంతో మంది ఉన్నారు. సార్ బాగుంది సార్ సంపర్ అని, మరి ఎందుకు చంపింది సార్? దానికి కారణం ఏంది సార్? ఏంది సార్ కారణం? వెళ్తలేదు. నీకు ఫ్రీడ్ కావాలన్నావు, ఫ్రీడ్ కావాలన్నప్పుడు వెళ్ళిపోవాలి. అసలు నిజం బయటికి వెళ్తలేదు. వాళ్ళు వెనకే ఎవరు ఉన్నారు, ఎందుకు చంపిపించారు, ఎవరు చంపిపించారు, వాళ్ళు ఎవరు, అవి ఏమి చెప్తలేరు. పోలీసులకి ఏమైనా డౌట్ ఉందా? ఆ వెనకలు ఎవరో ఉన్నారు చంపిపించారు అనేది ఏమన్నా ఉందా? డౌట్ అంటే నేను చూడండి ఎవరి మీద అందు సార్, నేను పలానోళ్ళు ఉండరని ఎట్లా అంటే సార్ నేను చూడండి ఎట్లా చెప్పాలి సార్? అంటే ఇప్పుడు శివ అనే వ్యక్తిని ఇప్పుడు గెట్ టుగెదర్ లో గట్టిగా శివ అనేటానికి దానికి ట్యాచర్ పెడితే ఆయన అసలు నిజం బయటికి వెళ్తుంది. ఆయన వెనక ఎవడున్నాడు, దీని వెనక ఎవడున్నాడు, వీళ్ళిద్దరికి కోటింగ్ ఇస్తే బయట పడదా సార్? మరి ఎందుకు ఇస్తలేదు పోలీస్ వాళ్ళు? ఎందుకు ఇస్తలేరు ఏమో నాకేం అర్థమైతే లేదు సార్. నా బాధ ఇది సార్ నాకు.